హలో ఆల్ వెల్కమ్ టు అయుక్త అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎవరైతే ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా ఓటీపీఆర్ ఐడి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అనేటువంటి చేసుకోవాలి. ఈ వీడియోలో అసలు ఓటీపీఆర్ ఐడి ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేటువంటి నేను చెప్పడం జరుగుతుంది. వితౌట్ ఎనీ డిలే ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అనేది నమోదు చేసుకోండి. ఏ మిస్టేక్స్ వచ్చినా సరే ఒక్కసారి ఓటీపీఆర్ ఐడిలో ఎలాంటి డేటా మనం ఫిల్ చేస్తామో ఆ డేటా మాత్రమే అలా ఉండిపోతుంది, మార్చేటువంటి అవకాశమే ఉండదన్నమాట. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దట్ రిక్వైర్ ఫర్ హైకోర్ట్ ఎగ్జామినేషన్, అంటే ఏ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అనేటువంటి కావాలి, అండ్ ఆ తర్వాత వచ్చేటువంటి వీడియోలో బెస్ట్ బుక్స్ ఫర్ టు క్రాక్ హైకోర్ట్ ఎగ్జామ్. సో ఇంపార్టెంట్ బుక్స్ అనేటువంటివి కూడా నేను మరొక వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి మొత్తం కూడా మీకు అయుక్త అకాడమీ నుంచి రావాలి అంటే t.me/అయుక్త ఐఏఎస్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అండ్ అదర్ కంటెంట్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంటెంట్ ఏ విధంగా ఇస్తున్నారు. ఇంగ్లీష్ కంటెంట్ అంటే హైకోర్ట్ ఎగ్జామ్స్కి స్పెసిఫిక్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో మొత్తం కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో మనం క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఓవరాల్ గా పార్ట్ ఏ పార్ట్ బిగా అంటే రెండు పార్ట్స్ గా అప్లికేషన్ అనేటువంటిది ఫిల్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఏ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓటీపీఆర్ ఐడి, పార్ట్ బి వచ్చేసి కంప్లీట్ గా ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది. సో పార్ట్ ఏ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే పార్ట్ బిలోకి మనకి యాక్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే పార్ట్ బిలో ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయితేనే మనకి యాక్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఆండ్రాయిడ్ మొబైల్ అండ్ ఐఓఎస్ మొబైల్లో కూడా మీరు యాక్సెస్ ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. కాకపోతే నేనేం సజెస్ట్ చేస్తానంటే మొబైల్లో అప్లికేషన్ ఫిల్ చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గూగుల్ క్రోమ్ అనేటువంటిది మనకి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్లో మాత్రమే ఫిల్ చేయండి. ఏం పర్వాలేదు. మొబైల్లో ఫిల్ చేసేటప్పుడు అటు ఇటుగా కొన్ని నేమ్ మిస్టేక్ వచ్చినా సరే మనకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మనకి పార్ట్ ఏ పార్ట్ బి అప్లికేషన్ ఫామ్ డెస్క్టాప్లో మాత్రమే చేయాలి. సో ఫీజ్ పేమెంట్ అనేటువంటిది అప్లికేషన్ పార్ట్ బి కంప్లీట్ అయ్యే టైంలో మాత్రమే ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది కూడా కావాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు కామన్ టెస్ట్ అనేటువంటిది కొన్ని పరీక్షలకు ఉంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈ 4 పోటీ పరీక్షలకి కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ దీనికి కూడా ఈ 3 ఎగ్జామ్స్కి కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్. సో డ్రైవర్కి వచ్చేసి మనకి లైసెన్స్ అనేటువంటిది స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. లైసెన్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. సో దీని తర్వాత మనకి కామన్ టెస్ట్కి సంబంధించి జీకే అండ్ అదే విధంగా ప్లస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేటువంటిది ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో అయుక్త అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా కంటెంట్ అనేది మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. నౌ లెట్ స్టార్ట్. సో మీకు నార్మల్గా ఈ యొక్క క్లిక్ చేసిన తర్వాత పర్టికులర్స్ అనేటువంటి క్లిక్ చేసిన తర్వాత అవి ఫస్ట్ నేను చూపించిన ఇన్స్ట్రక్షన్స్ దాని కింద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ యాజ్ ఇన్ 7th క్లాస్ ఆర్ 10th క్లాస్. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏమిటంటే సజెషన్ ఏమిటంటే మీరు ఓటీపీఆర్ ఫిల్ చేసేప్పుడు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేటువంటిది దగ్గర పెట్టుకొని ఈ యొక్క ఓటీపీఆర్ అనేటువంటిది ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క నేమ్ అనేది 10th క్లాస్లో ఉన్నట్టుగా మాత్రమే రాయాలి. దట్టు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలన్నమాట. సో క్యాపిటల్ లెటర్స్లో రాసిన తర్వాత మీ 10th క్లాస్లో ఉన్నట్టు 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ ఫాదర్ పేరు ఏ విధంగా అయితే ఉంటుందో లేదా మీ మదర్ పేరు ఏ విధంగా అయితే ఉంటుందో సో మీరు ఎవరి పేరైనా యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఏ విధంగా ఉంటుందో సో మీ ఫాదర్ పేరు అయితే ఇక్కడ మీ ఫాదర్ పేరు రాస్తే ఫాదర్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఫాదర్ పేరు ఉంది కదా అని చెప్పేసి ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ రాయకూడదు. యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కంపల్సరీగా రాయాలి. అంటే మీ యొక్క పుట్టిన తేదీ 10th క్లాస్లో ఉన్నటువంటి విధంగానే యాజ్ మెన్షన్డ్ ఇన్ ద 10th క్లాస్ సర్టిఫికేట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరేం చేయక్కర్లేదు. ఇక్కడ మీరు డేట్ ఫిల్ అంటే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాజ్ ఆన్ జూలై 2025 మీ యొక్క ఏజ్ ఎంతో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తుంది అనమాట. సో 42 ఇయర్స్ వరకు ఏజ్ ఉంది కాబట్టి మీకు ఏజ్ పరంగా టెన్షన్ ఏమీ లేదు. అండ్ జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ మీద క్లిక్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్, అన్మ్యారీడ్, విడో ఇట్లా ఉంటాయి. సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని పెట్టండి. అండ్ అదే విధంగా ఇక్కడ మీకు చూస్ కేటగిరీ, ఇక్కడ చూస్ కేటగిరీలో మీకు క్లియర్ కట్గా బీసీఏ, బీసీబీ, బీసీడీ సో ఇట్లా ఉన్నాయి. అండ్ ఎస్సీ, ఎస్టీ ఇట్లా ఉన్నాయి.
అండ్ అదే విధంగా మనకి జనరల్ కేటగిరీ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది. సో మీరు ఏ పర్టిక్యులర్ కేటగిరీ అయితే ఫిల్ చేస్తారో అది మాత్రమే ఇక్కడ ఫిల్ చేయాలి. సో ప్రస్తుతానికి ఇక్కడ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఐడి నెంబర్ అయితే ఇంకా ఏమి అడగలేదన్నమాట. సో ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టండి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు అంటే నో అని క్లిక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మీ మొబైల్ నెంబర్, మీరు ఏది యూజ్ చేస్తారో, ఎప్పటికప్పుడు మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే అందుబాటులో ఉంటారో ఆ ఫోన్ నెంబర్ మాత్రమే ఫిల్ చేయాలి. అదే సేమ్ ఫోన్ నెంబర్ మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేయాలంటున్నారు. ఇక్కడ సేమ్ ఫోన్ నెంబర్ రాయాలి. సో ఇది మీరు ఇక్కడ రాసినటువంటి ఫోన్ నెంబర్ కన్ఫర్మేషన్. అంటే ఈమెయిల్, మీరు రెగ్యులర్గా ఏ ఈమెయిల్ అయితే యూజ్ చేస్తుంటారో, మీరు రెగ్యులర్గా ఏ ఈమెయిల్ అయితే యూజ్ చేస్తుంటారో అది మాత్రమే ఇక్కడ మళ్ళీ రీరైట్ ద ఈమెయిల్. సో ఏది ఈమెయిల్ అయితే యూజ్ చేస్తారో అది మాత్రమే ఇక్కడ మళ్ళీ ఫిల్ చేయాలి. సో అదే కాకుండా మీ ఫ్రెండ్ ఈమెయిల్స్ కానీ, లేదా ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ కానివ్వండి, లేదంటే ఆల్రెడీ కంపెనీ ప్రైవేట్ జాబ్లో చేసే వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ఐడి ఇస్తుంటారు, అట్లా ఇవ్వద్దు. మీ పర్సనల్ ఐడి మాత్రమే, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. అండ్ కమ్యూనికేషన్ ఫర్ అడ్రస్ వచ్చేసి మనకి మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఉంటున్నారో, ఎవరైతే హాస్టల్స్లో ఉంటున్నారో హైదరాబాద్లో, వైజాగ్లో, ఆ హాస్టల్ అడ్రస్ ఏం రాయొద్దు, మీరు ఇంటి అడ్రస్ మాత్రమే రాయండి. సో సేమ్ యాజ్ పర్మనెంట్ అని కూడా క్లిక్ చేసేయచ్చు. సో పైన ఏ అడ్రస్ అయితే రాస్తారో అదే రాయాలి. ఇక్కడ పిన్ కోడ్ మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఉంటారో అది. సాధ్యమైనంత వరకు స్టూడెంట్స్ అందరికీ నా సలహా ఏమిటి అంటే, మీరు మీ యొక్క స్వస్థలం, మీ 10th క్లాస్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎక్కడ ఏ ఇంట్లో అయితే ఉంటారో, ఏ జిల్లాలో అయితే ఉంటారో ఆ డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేయండి. మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ అడ్రస్ ఏం రాయొద్దు. డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్ రాయండి, ప్రాబ్లం ఏం లేదనమాట. సో సిటీ అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్ రాసేయండి. స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ వచ్చేసి పాత జిల్లాల ప్రకారమే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ అంటే అక్కడ ఎస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీకేమీ ప్రాబ్లం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఇక్కడ హైకోర్ట్ అనేటువంటిది ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టిందనమాట. డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్, ఓకేనా. సో ఈ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ అనేటువంటి ఇక్కడ మీరు చూడొచ్చు. సో హైకోర్ట్ రిజర్వ్స్ ద రైట్ టు అలొకేట్ క్యాండిడేట్ ఎనీ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ other than the preferences given by the applicant or abolish, create new center for the administrative reasons, and request for change of examination center will not be entertained. ఇవి ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్. దాని మీనింగ్ ఏమిటి అంటే, మీరు ఎక్కడైతే ఎగ్జామ్ ఏ జిల్లాలో రాయాలనుకుంటున్నారో, అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్లో మీరు ఏ జిల్లాలో ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆ జిల్లా పెట్టండి. అంటే ఎగ్జామ్ సెంటర్ ఇది ఎగ్జామ్ సెంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించింది అనమాట. మీరు ప్రిఫరెన్షియల్ డిస్ట్రిక్ట్ కాదు ఇది, ఓకేనండి. అంటే మీరు ఇక్కడ ఏది క్లిక్ చేస్తే ఆ జిల్లాలో మీరు పోస్ట్ పెట్టుకున్నట్టు అట్లా కాదు, ఓకేనా. మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నటువంటి సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ జిల్లా అయితే పెట్టుకోవాలనుకుంటారో మనకి పాత 13 జిల్లాల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రకాశం జిల్లాలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను, కానీ అది ప్రకాశం జిల్లా కాదు. సో అట్లనే పెట్టుకోవచ్చు. అంటే మీరు కర్నూలు జిల్లా అయితేనే కర్నూలులో ఎగ్జామ్ రాయాలని రూల్ లేదు. మీరు ప్రకాశం జిల్లా అయితే ప్రకాశం జిల్లాలోనే ఎగ్జామ్ రాయాలని రూల్ లేదు. సో మీకు ఏ పర్టికులర్ ఏరియా అయితే దగ్గర ఉంటుందో అక్కడ ఎగ్జామ్ రాయడం కోసం ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్. సో ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్, పోస్ట్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ కాదు. సో పోస్ట్ కి ఇక్కడ మీరు పెట్టేదానికి సంబంధం లేదు. ఇది ఓన్లీ మీరు ఎగ్జామ్ రాసేటువంటి సెంటర్తో మాత్రమే. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ప్రకాశం జిల్లాలో రాయాలనుకుంటున్నాను, ప్రకాశం పెట్టేస్తాను. తర్వాత గుంటూరులో రాయాలనుకుంటున్నాను, తర్వాత కర్నూలులో రాయాలనుకుంటున్నాను, తర్వాత వైజాగ్, తర్వాత ఇంకో కడప. సో ఇట్లా ఎగ్జామ్ ఎక్కడైతే రాయాలనుకుంటున్నానో నాకు ఎక్కడ దగ్గర అయితే ఉంటుందో అక్కడ మాత్రమే ఫిల్ చేస్తాను అనమాట. ఇది పోస్ట్ ప్రిఫరెన్స్ కాదు. రిమెంబర్, ఇది పోస్ట్ ప్రిఫరెన్స్ కాదు. నౌ ఇక్కడ డిక్లరేషన్లో భాగంగా ఐ అండర్స్టాండ్ ఇదంతా ఒకసారి చదివిన తర్వాత, ఎందుకంటే మీరు ఇక్కడ అగ్రి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్, ఇక్కడ క్యాప్చా ఇది ఏదైతే ఎంటర్ చేయాలన్నమాట, క్లియర్ కట్గా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో అది మాత్రమే ఎంటర్ చేయాలి. సో అది చేసిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మాడిఫైడ్, అంటే ఎట్టి పరిస్థితుల్లో మార్చే అవకాశం లేదు. క్లిక్ ఓకే ఇఫ్ హ్యావ్ వెరిఫైడ్ ద ఇన్ఫర్మేషన్ టు బి కరెక్ట్ అండ్ సబ్మిట్, ఎల్స్ క్లిక్ క్యాన్సిల్. అంటే మీరు క్లోజ్ చేస్తేనేమో మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు, ఓకే చేశారు అంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో మార్చే అవకాశమే లేదు. సో మళ్ళీ ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ ఓకే చేసుకోండి. సో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే దెన్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే యూ హ్యావ్ కంప్లీటెడ్ పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్. పార్ట్ ఏ మాత్రమే అయింది, బి అవ్వలేదు ఇంకా. సో ఓటీపీఆర్ ఐడి వచ్చేసింది నీకు ఇక్కడ. సో ఈ ఓటీపీఆర్ ఐడితో నీవు పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో, అంటే నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నీ యొక్క పాస్వర్డ్ అనమాట. సో దాంతో మీరు ఇది క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయిపోయింది.
నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తాను. అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ సెలెక్షన్ క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ అని వస్తుందన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత పోస్ట్ సెలెక్షన్ అంటే నువ్వు ఏ పోస్ట్కి ఫిల్ చేస్తున్నావు, ఒక్కొక్క పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు సపరేట్గా. ఓకేనండి. సో పోస్ట్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ క్యాండిడేట్ అప్లైస్ మోర్ దెన్ వన్ పోస్ట్ హీ హ్యాస్ టు అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్. సో ఒకే అప్లికేషన్లో మనకి అంటే ఓటీపీఆర్ ఐడి కామనే, ఎన్ని అప్లికేషన్లు అయినా పెట్టుకోవచ్చు. ఓటీపీఆర్ ఐడి కామనే, ఎన్ని అప్లికేషన్లు అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. 4 పోస్టులు పెట్టుకోవాలంటే 4 సపరేట్ ఫీజులు కట్టుకోవాలన్నమాట. ఫీజ్ విల్ బి చార్జ్డ్ ఫర్ ఈచ్ డిస్టిక్ అనమాట. ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ సపరేట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో సెలెక్ట్ పోస్టులు మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటి మీద మీరు క్లిక్ చేసినట్టయితే సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటివి మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా కాబట్టి నేను ఇది సపరేట్గా వీడియో చేస్తాను. ఇక్కడి వరకు అయితే మనకి కంపల్సరిగా ఓటీపీఆర్ ఐడి ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, నిదానంగా చూడండి, స్లోగా 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని దగ్గర పెట్టుకొని, జిరాక్స్ దగ్గర పెట్టుకొని దాంట్లో ఉన్నటువంటి విధంగా డేట్ ఆఫ్ బర్త్, మీ నాన్నగారి పేరు లేదా మీ అమ్మగారి పేరు అండ్ మీ యొక్క పేరు కంపల్సరిగా జాగ్రత్తగా టైప్ చేయండి. సో ఓటీపీఆర్ ఐడి ఫిల్ అయిపోయిన తర్వాత ఒక 1 డే ఆగండి. నేను సపరేట్గా మళ్ళీ మరొక వీడియో అప్లికేషన్ పార్ట్ బి చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మిగతా ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.